గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ క్వశ్చన్ అనేది సిడిఎస్లో 2017లో ఇవ్వబడినటువంటి జామెట్రీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలి? ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఉన్న ఫిగర్ ఏంటంటే, ఇక్కడ 4 సర్కిల్స్ ఇచ్చాడు. ఈ 4 సర్కిల్స్ ఒకదానికొకటి తాకుతూ ఉన్నాయి. మధ్యలో ఒక సర్కిల్ అనేది షేడెడ్ సర్కిల్ ఉంది. ఆ షేడెడ్ సర్కిల్ యొక్క డయామీటర్ అడుగుతున్నాడు. ఈ డయామీటర్ అడుగుతున్నాడు. అయితే ఇక్కడ 4 సర్కిల్స్ ఉన్నాయి కదా, ఈ 4 సర్కిల్స్కి ఒక్కొక్క సర్కిల్కి డయామీటర్ అనేది ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? డి ఇచ్చాడు అనమాట. అంటే ఇదేమవుతుంది? రేడియస్ అవుతుంది. ఈ రేడియస్ ఎంత అవుతుంది? d/2 అవుతుంది. ఈ రేడియస్ ఎంత అవుతుంది? ఇది కూడా d/2 అవుతుంది. అంటే ఇక్కడ d/2 ప్లస్ d/2, ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్ అనేది మనకి d రావడం జరుగుతుంది అనమాట. అంటే ఇదొక చూడండి, ఈ సర్కిల్స్ యొక్క సెంటర్స్ని యాడ్ చేసినట్టయితే మనకు ఒక స్క్వేర్ అనేది ఏర్పడింది. అంటే ఈ స్క్వేర్ యొక్క సైడ్ అనేది డి అనమాట. ఇప్పుడు ఇది స్క్వేర్ యొక్క సైడ్, ఇది కూడా స్క్వేర్ యొక్క సైడే, ఇది కూడా స్క్వేర్ యొక్క సైడే, ఇది కూడా స్క్వేర్ యొక్క సైడే. ఇప్పుడు ఇలా క్రాస్గా మనము డయాగ్నల్ గీసినట్టయితే ఇదేమవుతుంది? ఈ స్క్వేర్కి ఏమవుతుంది? అది హైపోటెనస్ అవుతుంది అన్నమాట. అంటే హైపోటెనస్ అవుతుంది, అంటే డయాగ్నల్ అవుతుంది. ఆ డయాగ్నల్ లెంత్ ఎంత అవుతుంది? d/√2 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ d/√2లో మనకి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్నటువంటి ఈ లెంత్ అనేది ఈ సర్కిల్ యొక్క మనకి రేడియస్. ఆ రేడియస్ ఎంత? d/2. అది మైనస్ చేద్దాం. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటి ఈ లెంత్ కూడా d/2, అది కూడా మైనస్ చేద్దాం. మైనస్ చేసినట్టయితే ఈ లోపల షేడెడ్ పార్ట్ సర్కిల్ యొక్క రేడియస్ రావడం జరుగుతుంది, డయామీటర్ రావడం జరుగుతుంది. షేడెడ్ పార్ట్ సర్కిల్ యొక్క డయామీటర్ని d2 అనుకుందాం. ఆ d2 ఈక్వల్ టు d√2 మైనస్ d/2 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఈ టోటల్ నుంచి d సబ్ట్రాక్ట్ చేసినట్టు అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది? d కామన్ తీసినట్టయితే √2 - 1 అవుతుంది. అంటే మన ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది.